Yes, Achinayudu Chayajappa also. Meer kuda suspended. సీఎం గారు కూర్చోండి. సభ్యులు కూర్చోవాలి. అధ్యక్ష ఓకే రైట్ అధ్యక్ష రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ 1937లో అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. మంచిది వెళ్ళండి. శ్రీబాగ్ ఒప్పందం అధ్యక్ష ఆ రోజుల్లో 1937లో మద్రాసు నుంచి వేరుపడాలని, తెలుగు రాష్ట్రం బలంగా ఒకటి కావాలని, తెలుగు మాట్లాడుతూ ఉన్న ప్రజలందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు మొత్తం తెలుగు మాట్లాడుతూ ఉన్న ప్రజలందరూ ఏకమై శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు అధ్యక్ష. ఇరువైపు రాయలసీమ నుంచి ఆ రోజుల్లో అచ్చెన్నాయుడు గారు నాయకత్వం వహిస్తా ఉన్న కోటిరెడ్డి గారు, కరణం బలరాం గారు, కన్నూరు సుబ్బారావు గారు, ఇంకా ఇటువంటి రాయలసీమ నుంచి ప్రముఖ నాయకులు, ఆంధ్ర ప్రాంతం నుంచి అధ్యక్ష కాశీనాథుల నాగేశ్వరరావు గారు, బాటారి సీతారామయ్య గారు, కొండా వెంకటప్పయ్య గారు, మార్షల్స్ వంటి పెద్దలందరూ కూడా తీసుకుని వెళ్ళండి. 1937లో అధ్యక్ష స్వాతంత్రానికి 10 సంవత్సరాల ముందే అధ్యక్ష అన్నిటి మీద కూడా డిస్కషన్ చేస్తూ ఆ రోజుల్లోనే ఒక ఒప్పందానికి వచ్చారు అధ్యక్ష. హైకోర్టు, క్యాపిటల్ వంటివి ఒకే చోటే ఒకే ప్రాంతంలో ఉండడం అన్నది కరెక్ట్ కాదు. ఇటువంటి అన్ని కూడా ప్రతి ప్రాంతానికి ఒక్కొక్కటి చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి, విశ్వవిద్యాలయాలు, హైకోర్టులు, క్యాపిటల్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఒడంబడికలో రాసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష 1953లో అధ్యక్ష కర్నూలును రాజధానిగా చేస్తూ, కర్నూలు రాజధానిగా 1956 సంవత్సరం దాకా కర్నూలు రాజధానిగానే ఉంది అధ్యక్ష. ఈ ఒడంబడికలో భాగంగానే అధ్యక్ష ఇవాళ ఇటువంటి విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే అధ్యక్ష, 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు అధ్యక్ష జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక అంశాలను అధ్యయనం చేసింది అధ్యక్ష. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మనిషికి కావలసిన కనీస అవసరాలు, చదువులు, ఉద్యోగాలు, ఆదాయాల రీత్యా ఏ జిల్లాల్లో ఎలా ఉన్నాయి అని పరిశీలించింది అధ్యక్ష. ఆ డేటా మనందరికీ గుణపాఠం కూడా కావాలి.
ప్రాంతీయ అసమానతలు, నీటి పరంగా, నిధుల పరంగా అసమానతలు, ఉద్యోగాల పరంగా అసమానతలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ఈ నివేదిక వెల్లడించింది అధ్యక్ష. మొదటి తెలంగాణ ఉద్యమం అధ్యక్ష అభివృద్ధి రాహిత్యం వల్ల వస్తే, రెండవసారి తెలంగాణ విడిపోవాలన్న వాదన అభివృద్ధి కేంద్రీకృతం కావటం వల్ల వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఈ విషయాలు ఎందుకు మీ దృష్టికి తీసుకుని రావాల్సిన అవసరం ఎందుకుంది అనంటే అధ్యక్ష, ఎందుకనంటే ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదట గుణపాఠం అధ్యక్ష. ఒక్కసారి శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు వేసిన ఈ శ్రీకృష్ణ కమిటీ మొట్టమొదటిగా ఏం చెప్పిందని చెప్పి కూడా ఒకసారి డిస్ప్లే కూడా చూద్దాం అధ్యక్ష. Andhra Pradesh today stands as one of the front runners among the progressive states in the country. Indeed, it could arguably be said that this very progress has led to Telangana to revive the demand for a separate state in order to gain greater political space and to bridge more rapidly the remaining, though diminishing disparities. Adhyaksha, ఇది ఎక్కడైనా కూడా అభివృద్ధి అన్నది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకమైన నష్టం కూడా జరుగుతుంది అన్నది శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు కూడా చెప్పడం అధ్యక్ష. దీంట్లో నుంచి మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సిన పాఠం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష శివరామకృష్ణన్ కమిటీ ఆ తర్వాత వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏం చెప్పింది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, వాళ్ళు కూడా చెప్పింది కూడా ఇదే చెప్పారు అధ్యక్ష. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కూడా ఒక్క ప్రాంతానికే పరిమితం చేయటానికి వీల్లేదు అని ఈ కమిటీ స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది అనేది కాసేపటి కిందట బాబు గారు విపరీతంగా వక్రీకరించడం మనం అంతా కూడా చూశాం అధ్యక్ష. వాళ్ళు చెప్పని మాటలు చెప్పినట్టుగా, వాళ్ళు అనని మాటలు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన గంటన్నర ప్రసంగంలో అబద్దాలు ఎలా చెప్పారో మనం అంతా కూడా చూశాం అధ్యక్ష. అసలు శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది అన్నది ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ప్లే చేసేది ఈనాడు అధ్యక్ష. ఈటీవీలో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన తన పాంఫ్లెట్ ఛానల్లోనే శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది అని చెప్పి ఒక్కసారి మనం విందాం అధ్యక్ష. ఆ ఈనాడు వాళ్ళు చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంపుగా వినిపిస్తుందామో కాస్త విందాం అధ్యక్ష. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను హోంశాఖకు సమర్పించింది. రాజధాని ఎంపికలో భాగంగా 11 జిల్లాల్లో పర్యటించి వివిధ వర్గాల నుంచి 4728 సలహాలు స్వీకరించినట్లు వివరించిన కమిటీ విభజన సందర్భంగా హైదరాబాద్ పై జరిగిన రగడను గుర్తు చేసింది. సూపర్ రాజధాని వద్దని ప్రభుత్వ విభాగాలు అన్ని ఒకే చోట కేంద్రీకరించవద్దని స్పష్టం చేసింది. అభివృద్ది వికేంద్రీకరణకే ప్రాధాన్యమివ్వాలని తేల్చి చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలను కేంద్రం కేటాయించిన విద్యా సంస్థలను 13 జిల్లాలకు పంపిణీ చేయాలని సూచించింది. రాజధానిని చక్కటి సాగు భూములు ఉన్న విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పూర్తిగా కేంద్రీకరిస్తే ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టదాయకంగా పరిణమిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలనే నియమం ఏమీ లేదని, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారతదేశ ధాన్యాగారంగా పేరుందని, అలాంటి చోట సూపర్ రాజధాని ఏర్పాటు చేయడం తగదని హితవు పలికింది. అధ్యక్ష, ఇప్పుడు నేను చూపించిన అధ్యక్ష ఈటీవీ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ ఛానల్లో శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది అని చెప్పి చూపించిన అంశాలు అధ్యక్ష. శివరామకృష్ణ శివరామకృష్ణ గారు వాళ్ళ నివేదికలో చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. సూపర్ క్యాపిటల్
వద్దే వద్దు, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలి, అన్నపూర్ణ వంటి ఈ ప్రాంతంలో క్యాపిటల్ వద్దు అని శివరామకృష్ణ ఆ నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. వేరే చోట భూముల డీటెయిల్స్ అడిగినా కూడా కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని కూడా శివరామకృష్ణ కమిటీ తన రిపోర్ట్లో వెరీ కేటగారికల్ గా కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇంత చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు వినలేదు అని చెప్పి మరో అడుగు కూడా ముందుకు వేసింది అధ్యక్ష. నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇదే శివరామకృష్ణ అనే వ్యక్తి తాను ఏం మాట్లాడాడో తన వర్బాటమి తాను మీడియాతో మాట్లాడిన మాటలు కూడా చూద్దాం అధ్యక్ష. శివరామకృష్ణ గారు తానంతటి తానే ఏం మాట్లాడారో కూడా ఒకసారి విందాం అధ్యక్ష. We have said no particular place should dominate. The development should be distributed. And certainly the aspirations and expectations of the people of Andhra from different parts should be respected. You see, if I may say so, if you look at Guntur Vijayawada as a region, rather than a single city, some of these thoughts which you have in your mind, will be different. We are talking about a region. It is not just Guntur Vijayawada. Adjoining areas. This includes Tenali and Bangalore, which is now an urban development authority. Yes, but that urban. But there are large number of rural residents there. A lot of the area has agriculture, and a lot of it is multi-crop agriculture, which is irrigated, and we have to try and protect that as much as possible for two reasons. One is food security, and the second thing is that the bulk of the employment in this state comes from agriculture. So it would be no good to build a capital and displace lots of farmers at the same time. That would be a bit. You have to look, that's exactly the point that Professor Sivaramakrishnan was dealing with, that you have to choose very carefully. It's a regional question. The older idea where you have these large cities of 5-10 million people may not be appropriate for this region. You're actually very blessed in some ways by having good natural resources and a whole range of other capacities. Why not use that instead of fighting it? This is an old idea which the British brought us a long time back when they created cities like New Delhi and Bombay, etc. The 21st century is about decentralized development that is networked and connected with each other. That is very important. Right from the beginning, we said a single super city is not a solution. We also shared with the CM, Mr. Ravi shared a lot of useful information about other capital cities in the region. Islamabad, Gandhinagar, Chandigarh, Bhubaneswar, Putrajaya in Malaysia, Canberra, various other places. How these capitals, came about. In every one of those places, where the capital adjoins a neighboring city, Bhubaneswar had the advantage of Cuttack, Gandhinagar had the advantage of Ahmedabad, Islamabad has tried very hard to relate to Rawalpindi, but where you are in isolation, even the great Brasilia, which is an architectural wonder, it is standing alone all by itself. There are more people living in areas outside of Brasilia than in the capital. Putranjaya, even now, the capital continues to be Kuala Lumpur. So Putranjaya is only a few government offices. These are important lessons. They may satisfy an architect, but then our idea is not to have a grand building and look at that building. అధ్యక్ష, చాలా కేటగారికల్ గా అన్నారు అధ్యక్ష ఆయన రిపోర్ట్ లోనే. బంగారు మనపురం లాకర్లో పెట్టు, ఆన్లైన్ కాల్లో ఉన్న యాప్ ని డౌన్లోడ్ చెయ్యి. అలాగే అయ్యగారు స్మార్ట్ అయ్యారు, ఫోన్ వల్ల స్మార్ట్ అయ్యారు. మన
బంగారం మనపురం లాకర్లు పెట్టి మీరు ఇలాగే స్మార్ట్ అవ్వండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే స్మార్ట్ అవ్వండి. మనపురం ఆన్లైన్ గోల్డ్ లోన్ స్మార్ట్ కదా. Use will seriously displace this workforce, rendering them unemployed. Loss of valuable agricultural land, disappearance of small holdings and farmers, and benefit only land speculation and surge profit for the real estate operators. అధ్యక్ష ఇంత కేటగారికల్ గా శివరామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష. ఇదే పేజ్ నెంబర్ 26 లో అధ్యక్ష ఇదే శివరామకృష్ణ గారు డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ క్యాపిటల్ ఫంక్షన్స్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. గివెన్ ఎ ప్రిసిడెన్స్ ఆఫ్ ది unbundling of these functions over 1953 to 1956, it may be possible for Andhra Pradesh to consider multiple capital zones across the three major regions of the state. అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈయన చెప్పిన మాటలు వినపడవు, ఈయన ఇచ్చిన రిపోర్ట్ అంతకన్నా కూడా కనిపించదు అధ్యక్ష. ఇదే శివరామకృష్ణ గారు ఒక అడుగు ముందుకు వేసి అధ్యక్ష, ఇదే ప్రాంతంలో రాజధాని పెట్టాలని బాబు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేమిక ఇవ్వగలిగింది ఈ సలహాలే అని కూడా తన నిస్పృహను కూడా వెలుబుచ్చాడు అధ్యక్ష తన రిపోర్ట్ లో అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇంకా ఒక అడుగు ముందుకేసి శివరామకృష్ణన్ గారు ది హిందూ న్యూస్ పేపర్ లో తాను స్వయంగా ఒక వ్యాసం కూడా రాశాడు అధ్యక్ష. ఐ ఆన్ క్యాపిటల్ లాస్ ఇన్ విజన్ అని చెప్పి ఒక వ్యాసం కూడా రాశాడు అధ్యక్ష. దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, ఐ ఆన్ క్యాపిటల్ లాస్ ఇన్ విజన్ అని చెప్పి తాను హిందూలో రాసిన వ్యాసానికి అర్థం అధ్యక్ష, రాజధాని మీద కన్నుబడింది, దూరదృష్టి లోపించింది అని చెప్పి ఒక వ్యాసం కూడా రాశారు అధ్యక్ష. ఆ వ్యాసంలో హిందూకు రాసిన ఆ వ్యాసం అధ్యక్ష ఈ పేపరు అధ్యక్ష, ఆ పేపర్ హిందూకు రాసిన వ్యాసం అధ్యక్ష. ఇదే శివరామకృష్ణన్ గారు ఈ వ్యాసంలో కంక్లూజన్స్ కూడా తను ఏం రాశారంటే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వ శక్తుల్ని, ఆర్థిక వనరుల్ని మొత్తంగా ఈ ప్రాజెక్టు మీద పెట్టేయాలన్న చంద్రబాబు ఆలోచన రాష్ట్రానికి ఆత్మహత్యా సాదృశ్యం అన్న వాక్యాలతో ఆయన వ్యాసం కూడా ముగించాడు అధ్యక్ష. ఇది శివరామకృష్ణన్ గారు చెప్పింది. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు మనం కాసేపటి కిందట మనం చూసాం ఆయన మాటల్లో శివరామకృష్ణన్ గారు చెప్పింది మేము చేశామంటూ ఆయన అబద్దాలు ఎంత అవలీలగా ఆడాడో మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. ఈ సందర్భంగా ఇదే శివరామకృష్ణ కమిటీ గాని అధ్యక్ష, ఇదే శ్రీకృష్ణ కమిటీ గాని, ఇదే శివరామకృష్ణన్ కమిటీ గాని, లేకపోతే అధ్యక్ష మేం వేసిన కమిటీలు కానివ్వండి అధ్యక్ష, ఇవి చంద్రబాబు గారు అధ్యక్ష మేము వేసిన కమిటీలు కాస్త పక్కన పెట్టండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చు వాటి గురించి. కానీ ఇదే శ్రీకృష్ణ కమిటీ గాని, ఇదే శివరామకృష్ణ కమిటీ గాని, ఇవన్నీ అయితే ఈ రెండు అయితే మేము వేసేటి కాదు కదా అధ్యక్ష. ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు తాను విప్ జారీ చేసి కాపాడిన తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలు కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఆయన కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కూడా ఒకటై కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి విప్ జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతంలో కాపాడిన పరిస్థితుల్లో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విభజించే విషయంలో దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు ఓటేయించి ఆ ప్రక్రియను కొనసాగించిన నేపథ్యంలో ఆ పరిస్థితుల్లో ఆయన తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి వేసిన కమిటీల అధ్యక్ష. పెద్దలు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా, చరిత్ర అనేక గుణపాఠాలు నేర్పినా కూడా అధ్యక్ష, 1937 శ్రీబాగ్ ఒప్పందం నాటి నుంచి అధ్యక్ష ప్రాంతాల పరంగా అనేక ఆకాంక్షలున్నా కూడా 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వాటినన్నింటికీ అధ్యక్ష గడ్డి పరకకు కూడా బహుశా ఇంతకన్నా ఎక్కువ విలువ ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందేమో అధ్యక్ష, గడ్డి పరకకు కూడా ఇవ్వనంత విలువ ఇవ్వలేదు అధ్యక్ష.
అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు వన్ సైడెడ్ గా ఆయన చేయాలనుకున్నది చేసుకుంటూ పోయారు అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బాస్టన్ కమిటీ బీసీజీ రిపోర్టు గాని అధ్యక్ష, లేదా కేటీ రవీంద్రన్ గారి ఆధ్వర్యంలో వేసిన కమిటీ గాని అధ్యక్ష, జీఎన్ రావు గారి కమిటీ, కేటీ రవీంద్రన్ గారి ఆధ్వర్యంలో వేసిన కమిటీ గాని అధ్యక్ష, గతంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీల నివేదికల మాదిరిగానే డీసెంట్రలైజేషన్ కు ఓటు వేశాయి అధ్యక్ష. ఈ నివేదికలన్నింటి సారాంశాన్ని అధ్యక్ష హై పవర్ కమిటీ, అంటే 10 మంది మంత్రులతో కూడిన కమిటీ, మళ్ళా వాళ్ళకు అధికారులు కూడా జత చేసి హై పవర్ కమిటీ చేశాం. ఆ హై పవర్ కమిటీ కూడా తన నివేదిక ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ రిపోర్టులో అధ్యక్ష గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ హై పవర్ కమిటీ సూచనలు కూడా చేసింది అధ్యక్ష. గత ఒప్పందాలతో గాని, గత చరిత్రతో గాని, కమిటీల నివేదికలతో గాని, జిల్లాల వెనకబాటుకు సంబంధించి నేటి వాస్తవాలతో గాని, ప్రాంతీయ ఆకాంక్షలతో గాని సంబంధం లేకుండా 2015లో చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా ఓటుకు కోట్లిస్తూ దొరికిపోయి ఈ పెద్ద మనిషి ఏం చేశారు అధ్యక్ష? హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు అధ్యక్ష. వస్తూ ఏం చేశారు అధ్యక్ష? ఎవరికి ఏ అనుమానము రాకుండా, గుట్టు చప్పుడు కాకుండా తన వారితో, తన బినామీలతో, చివరికి తన పేరుతో కూడా ఈ ప్రాంతంలో 1000 ఎకరాల భూములు కొనుగోలు చేయించారు అధ్యక్ష. అందరికీ ఏమో ఒకవైపున నూజువీడు అని చెప్పి భ్రమ కల్పించాడు. కాసేపటి కిందట మాట్లాడుతూ వక్తలు పేపర్లు చూపించారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే పేపర్లు చూపిస్తా ఉన్నా, ఇదే వక్తలను అధ్యక్ష, నూజువీడులో కూడా క్యాపిటల్ వస్తుంది అని చెప్పి అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, మిగిలిన పేపర్లు అందరూ కూడా రాశారు. నాగార్జున యూనివర్సిటీ వైపు వస్తా ఉంది క్యాపిటల్ అని చెప్పి అదే ఈనాడు, అదే జ్యోతి, అదే ఆంధ్రజ్యోతి, అదే మిగిలిన పేపర్లు కూడా రాశాయి అధ్యక్ష. అంటే ఆ రాతలన్నీ కూడా ఎందుకు రాశారు అధ్యక్ష? వీళ్ళు లీకులు ఇచ్చారు కాబట్టి, వీళ్ళు రాయమన్నారు కాబట్టి, వీళ్ళు అలా చెప్పారు కాబట్టి ఈ రాతలన్నీ వచ్చాయి. ఇలా రాతలు రాసినప్పుడు ఇదే తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎందుకు అధ్యక్ష నూజువీడు ప్రాంతంలోనూ, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలోనూ భూములు కొనుగోలు చేసి ఎందుకు నష్టపోలేదు అధ్యక్ష? వాళ్లకు మాత్రమే నోటిఫికేషన్ కన్నా ముందు 30/12/2014 అధ్యక్ష జీవో 254 రిలీజ్ చేశారు అధ్యక్ష. జీవో 254 30/12/2014లో రిలీజ్ చేసినప్పుడు ఈ ఊర్ల పేర్లు ఆ రోజు వరకు పబ్లిక్ డొమైన్ లేకి రాలేదు. ఆ రోజున పబ్లిక్ డొమైన్ లేకి ఈ ఊర్ల పేర్లు వచ్చాయి. ఈ ఊర్ల పేర్లు పబ్లిక్ డొమైన్ లేకి రాకబునిపే వీళ్ళు అక్కడ చక్కగా భూములు కొనుగోలు చేసి ఇవాళ ఆ భూములు పోతా ఉన్నాయేమో, రేట్లు పోతా ఉన్నాయేమో అని చెప్పి వీళ్ళ బాధ అరివి కాకుండా ఉంది అధ్యక్ష. అందరినీ నూజువీడుని, నాగార్జున యూనివర్సిటీని మళ్లించి పచ్చటి పొలాలకు సరిహద్దులు నిర్ణయించి రాబోయే రాజధాని ఇక్కడే అని నిర్ణయించి స్టేట్ ను తన రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చడానికి చేయకూడని అన్ని పనులు చేశారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. రాజధాని కోసం భూముల, లేక తాను, తన మనుషులు, తన బినామీలు కొన్న భూముల కోసం రాజధానా అని చెప్పి ఇవాళ ఇదే సభ నుంచి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం రైతుల్లో కొందరిని ఎమోషనలైజ్ చేశారు, మరికొందరిని ప్రలోభ పెట్టారు, ఇంకొందరిని బెదిరించారు. ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే వారు గ్రామాలలో ఉండలేని పరిస్థితి కల్పించారు అధ్యక్ష. ఇవాళ 144 సెక్షన్ కింద ఇంతగా యాగి చేస్తూ ఈ మధ్యకాలంలో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష 144 సెక్షన్ అన్నది ఇదే రాజధాని గ్రామంలో, ఇదే జిల్లాలోని మచిలీపట్నంలోనూ అధ్యక్ష గత 4 ఏళ్లగా కంటిన్యూస్ గా 144 సెక్షన్ ఉంది అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఈస్ట్ గోదావరి జిల్లా 2016 నుంచి మా ప్రభుత్వం వచ్చేదాకా కంటిన్యూస్ గా 144 సెక్షన్ ఉన్నమాట వాస్తవం కాదా అని అడుగుతాను అధ్యక్ష. ఇవాళ వీళ్ళందరికీ గుర్తుకొచ్చింది 144 సెక్షన్ కంటిన్యూస్ గా పెడతా ఉన్నారేంది,
అని చెప్పి 2 రోజులు 144 సెక్షన్ పెట్టేసరికి నానా యాగి చేస్తా ఉన్నారు. కోట్లలో పోవడము, వీళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించుకోవడము, కోట్లలో నుంచి వీళ్ళకున్న పలుకుబడితో దానికి తగ్గట్టుగా మార్పులు తీసుకొని రావడం ఆశ్చర్యం కలిగించింది అధ్యక్ష నాకైతే. నిజంగా వీళ్ళ లాయర్ల ప్రభావము, వీళ్ళ కథ, వీళ్ళ ఎన్ని చూస్తా ఉంటే అధ్యక్ష ఇలా 29 గ్రామాల పరిధిలో అధ్యక్ష దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు అధ్యక్ష. ఇక్కడే నేను మీ అందరికీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎవరైనా కూడా అధ్యక్ష రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పి మనం ఎవరైనా అనుకుంటే మనమంతా కూడా ఎక్కడ పెట్టుబడి పెడతాం అధ్యక్ష? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం అధ్యక్ష. ఫర్ ఇన్స్టెన్స్ నా దగ్గర కాస్త డబ్బు ఎక్కువ ఉంది, నేను నా దగ్గర ఉన్న డబ్బును రియల్ ఎస్టేట్ లో పెడితే నా డబ్బు పెరుగుతుంది అని చెప్పి నాకు ఏదైనా అనిపిస్తే నేను ఎక్కడైనా డబ్బు ఎక్కడ పెట్టడానికి ఆలోచన చేస్తా అధ్యక్ష? విజయవాడ కొదో 3-4 కిలోమీటర్లు 2-3 కిలోమీటర్ల దూరంలో పెడతా. అవుట్స్కర్ట్స్ కదా, విజయవాడ ఎప్పుడైనా పెరుగుతుంది, నా భూములు కూడా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటే నా భూమి రేటు పెరుగుతుందని. లేకపోతే ఏం చేస్తా అధ్యక్ష? గుంటూరుకు 2-3 కిలోమీటర్ల దూరంలో నేను నా పెట్టుబడి పెడతా. అంతే కదా అధ్యక్ష? మామూలుగా 4-5 కిలోమీటర్లు అటు ఇటుగానే మనం పెట్టుబడి అన్నది మనం పెడతాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అధ్యక్ష? పచ్చగా 3 పంటలు పండే పొలాల్లో ఉన్న గ్రామాల అధ్యక్ష అటు విజయవాడకు ఇటు గుంటూరుకు ఎంతో దూరంలో ఉన్న ఈ గ్రామాల అధ్యక్ష దాదాపుగా చూస్తే అధ్యక్ష ఎంత దూరంలో ఉన్నాయో అని చెప్పి చూస్తాం అధ్యక్ష. నిర్మాణాలకు అనువు కాకుండా ఉండే గ్రామాల అధ్యక్ష, కనీసం పోవడానికి రోడ్లు కూడా సరిగ్గా లేని గ్రామాల అధ్యక్ష. రోడ్డు కూడా ఒక కారు అటువైపు నుంచి వస్తా అంటే ఇటువైపు నుంచి ఇంకొక కారు కూడా పోని పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి గ్రామాల అధ్యక్ష ఎంతెంత దూరంలో ఈ గ్రామాలు విజయవాడకు గుంటూరు నగరానికి ఉన్నాయన్నది ఒకసారి మ్యాప్ చూపిస్తాను అధ్యక్ష, ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. విజయవాడకు అధ్యక్ష ఏ గ్రామాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో కూడా ఒకసారి మీరు గమనించండి అధ్యక్ష. ఇదే చూస్తే అధ్యక్ష బేతపూడి గ్రామం అధ్యక్ష విజయవాడ నుంచి 32.43 కిలోమీటర్ల అధ్యక్ష, గుంటూరు నుంచి 38.36 కిలోమీటర్ల అటువైపు అధ్యక్ష. అబ్బరాజుపాలెం అధ్యక్ష విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరం అధ్యక్ష, గుంటూరు నుంచి 38 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. శాఖమూరు గ్రామం అధ్యక్ష విజయవాడ నుంచి 29 కిలోమీటర్ల దూరం అధ్యక్ష, గుంటూరు నుంచి ఏకంగా 30 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. ఐనవోలు అధ్యక్ష ఎక్కడైతే మన పయ్యావుల కేశవ్ గారు ఎక్కడైతే ఆయన కొడుకు ఎక్కడైతే భూములు కొనుగోలు చేశారు అధ్యక్ష, ఆ ఐనవోలు అనే గ్రామం విజయవాడ నుంచి 27 కిలోమీటర్ల దూరం అధ్యక్ష, గుంటూరు నుంచి దాదాపుగా 34 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. నేలపాడు అధ్యక్ష విజయవాడ నుంచి 26.3 కిలోమీటర్ల అధ్యక్ష, గుంటూరు నుంచి 34.41 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, మన వెలగపూడి గ్రామం కూడా తీసుకోండి అధ్యక్ష. గుంటూరు నుంచి ఇదే టెంపరీ అసెంబ్లీ ఉన్న ఇదే వెలగపూడి గ్రామం అధ్యక్ష, గుంటూరు నుంచి 40 కిలోమీటర్ల దూరం, విజయవాడ నుంచి దాదాపుగా దగ్గర 20 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. ఇంతింత దూరంలో అటు గుంటూరుకు ఇటు విజయవాడకు ఇంతింత దూరంలో కావాలని ఎవరికైనా కూడా ఇక్కడే భూములు కొనాలి అని చెప్పి ఆలోచన ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అందరికీ కూడా ఇది జాలదా అధ్యక్ష? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పడానికి ఈ కొనుగోలు చేసిన భూములన్నీ కూడా ఎప్పుడు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత నోటిఫికేషన్ రాకమునుపు రాజధాని గ్రామాల నోటిఫికేషన్ డిసెంబర్ 30వ తారీఖు 2014 అధ్యక్ష. ఈయన ముఖ్యమంత్రి అయింది అధ్యక్ష జూన్ మాసంలో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ప్రజలెవరికీ తెలియదు అధ్యక్ష ఈ గ్రామాలలో రాజధాని వస్తా ఉందని. కానీ వీళ్లకు మాత్రమే తెలుసు అధ్యక్ష రాజధాని ఇక్కడ వస్తా ఉందని. ఎడాపెడ కొనిపడేశారు అధ్యక్ష. రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసి రైతులను కూడా తీవ్రంగా మోసం చేస్తూ అధ్యక్ష అక్షరాల అలా కొనుగోలు చేసింది మా లెక్కలు ఇంతవరకు మేము తేల్చింది దాదాపుగా 4070 ఎకరాలు అధ్యక్ష. ఇంతవరకు మా లెక్కల్లో తేలింది అధ్యక్ష. ఇందులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సొంత కంపెనీ హెరిటేజ్ కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళు కూడా హెరిటేజ్ పేరుతో కూడా కొనుగోలు కూడా జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష, మన టెంపరీ అసెంబ్లీని తీసుకోండి అధ్యక్ష. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దాటి ఒక వాహనం, అంటే ఇప్పుడున్న మా టెంపరీ అసెంబ్లీ అధ్యక్ష, ఈ టెంపరీ అసెంబ్లీని తీసుకుంటే విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దాటి ఒక వాహనం ప్రయాణించేందుకు కూడా అవకాశం లేని కరకట్ట అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఈ పక్క నుంచి మీరు స్లైడ్ చూస్తే అధ్యక్ష, ఈ పక్క నుంచి ఓ బండి వస్తా ఉందంటే ఆ పక్క బండి ఆగిపోవాలి అధ్యక్ష. రెండు కలిపి ఒకటేసారి కూడా ప్రయాణం కూడా చేయలేవు అధ్యక్ష. ప్రకాశం బ్యారేజ్ దాటి ఒక వాహనం ప్రయాణించేందుకు కూడా అవకాశం లేని కరకట్ట మీద నుంచి వెళ్లాల్సిన ప్రాంతం అధ్యక్ష. వరద ముప్పు ఉన్న ప్రాంతం అధ్యక్ష. రాజధాని నిర్మించాలని చెప్పి ఇక్కడ ఎవరికైనా కూడా ఆలోచన రావాలంటే కూడా ఒకసారి మీరే గమనిస్తున్నారు అధ్యక్ష. చివరికి ఆటోలు కూడా ఒక ఆటో ఆగిపోతేనే ఇంకొక ఆటో బయటకు వచ్చే పరిస్థితి. ఇది రాజధానికి పోయే రాజమార్గం అధ్యక్ష. ఐకానిక్ బ్రిడ్జ్ అధ్యక్ష. అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా కూడా ఈ గ్రామాలు ఎక్కడున్నాయో తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. మనపురం లాకర్లో పెట్టు, ఆన్లైన్ కాల్లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చెయ్యి. అలాగే అయ్యగారు స్మార్ట్ అయ్యారు, ఫోన్ వల్ల స్మార్ట్ అయ్యారు. మనపురం గోల్డ్ లోన్ ఉంటే ఇటువంటి వాళ్ళందరితో కమిటీ వేయడం అధ్యక్ష. శివరామకృష్ణన్ కమిటీని తన నివేదిక ఇవ్వకముందే రాజధాని ఈ ప్రాంతంలో పెట్టడానికి తన మనుషులతో తన సొంత కమిటీ వేసుకున్నాడు అధ్యక్ష ఈ మనిషి. అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష సెక్రటేరియట్ మనపురం లాకర్లో పెట్టు, ఆన్లైన్ కాల్లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చెయ్యి. అలాగే అయ్యగారు స్మార్ట్ అయ్యారు, ఫోన్ వల్ల స్మార్ట్ అయ్యారు. మనపురం గోల్డ్ లోన్ ఉంటే ఎప్పుడైనా స్మార్ట్ కదా, ఎప్పుడైనా. బంగారం మనపురం లాకర్లో పెట్టి మీరు ఇలాగే స్మార్ట్ అవ్వండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే స్మార్ట్ అవ్వండి. మనపురం ఆన్లైన్ గోల్డ్ లోన్ స్మార్టే కదా. బంగారం మనపురం లాకర్లో పెట్టు, ఆన్లైన్ కాల్లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చెయ్యి. మనపురం గోల్డ్ లోన్ ఉంటే ఎప్పుడైనా స్మార్టే కదా, ఎక్కడైనా స్మార్టే కదా. బంగారం మనపురం లాకర్లో పెట్టి మీరు ఇలాగే స్మార్ట్ అవ్వండి. మనపురం ఆన్లైన్ గోల్డ్ లోన్ స్మార్టే కదా. మనపురం గోల్డ్ లోన్ ఉంటే ఎప్పుడైనా స్మార్టే కదా, ఎక్కడైనా. బంగారం మనపురం లాకర్లో పెట్టి మీరు ఇలాగే స్మార్ట్ అవ్వండి. బంగారం మనపురం లాకర్లో పెట్టు, ఆన్లైన్ కాల్లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చెయ్యి. అలాగే అయ్యగారు స్మార్ట్ అయ్యారు, ఫోన్ వల్ల స్మార్ట్ అయ్యారు. మనపురం గోల్డ్ లోన్ ఉంటే ఎప్పుడైనా స్మార్టే కదా, ఎప్పుడైనా. బంగారం మనపురం లాకర్లో పెట్టి మీరు ఇలాగే స్మార్ట్ అవ్వండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే స్మార్ట్ అవ్వండి. అవసరాల అధ్యక్ష, కనీస సౌకర్యాల అధ్యక్ష, కనీస సదుపాయాలకు అధ్యక్ష, ఈయన ఇచ్చిన రిపోర్ట్లోనే అధ్యక్ష ఎకరానికి 2 కోట్ల రూపాయల చొప్పున 53,000 ఎకరాలకు
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేసిన అంచనా అధ్యక్ష అక్షరాల 1,09,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంచనా వేశారు అధ్యక్ష ఇది ఈనాడు అధ్యక్ష ఆయన చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అధ్యక్ష ఇదే ఈనాడులో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 26, 2018లో చంద్రబాబు నాయుడు గారి రాజధాని అంచనా గురించి కూడా వాళ్ళు వేశారు అధ్యక్ష 53,000 ఎకరాలంటే అధ్యక్ష కేవలం 8 కిలోమీటర్ల అధ్యక్ష 8 కిలోమీటర్ల రేడియస్ అధ్యక్ష ఈ 8 కిలోమీటర్ల రేడియస్ లో 53,000 ఎకరాలలో ఈ కనీస సదుపాయాలు క్రియేట్ చేయడం కోసమే 1,09,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్లోనే చెప్పారు. ఈ పెద్ద మనిషి ఇవ్వడమే కాకుండా 9,000 రూపాయలు కేవలం మౌలిక సదుపాయాల కోసమే అని చెప్పి చెప్తా ఉన్న ఈ పెద్ద మనిషి తన అమరావతిలో తనకు నిజంగా ఎంత డబ్బో ఖర్చు అవుతుంది అని చెప్పి తన నోటితో తానే ఏమన్నాడో ఒకసారి కూడా కొన్ని మాటలు కూడా విందాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో మాటలు అని చెప్పి కాస్త పే చేయండి. కొత్త రాజధాని అంటే ఊరికే అయిపోదు, కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని ఆ రోజు చెప్పాను. ప్రజా రాజధాని అమరావతి ఒక్క పైసా ఖర్చు అవసరం లేదు. నేను ముఖ్యమంత్రికి మళ్ళా వార్నింగ్ ఇస్తున్నా, ఇంకొకసారి మాట్లాడడానికి అర్హత లేదు నీకు. దేనికి డబ్బులు కొత్త రాజధాని అంటే ఊరికే అయిపోదు, కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని ఆ రోజు చెప్పాను. 5 కోట్లు ఉంది, ఆఫీసులు ఉన్నాయి, సెక్రటరీ ఉంది, అసెంబ్లీ ఉంది. కొత్త రాజధాని అంటే ఊరికే అయిపోదు, కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని ఆ రోజు చెప్పాను. ఒక 2,000 కోట్లు పెట్టు, అన్ని బిల్డింగులు అయిపోతాయి. ఆ బిల్డింగులు ఉండు చాలు. కొత్త రాజధాని అంటే ఊరికే అయిపోదు, కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని ఆ రోజు చెప్పాను. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అది చాలా మందికి అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇదే పెద్ద మనిషి నోట్లో నుంచి అధ్యక్ష ఆ రోజుల్లో 4-5 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది రాజధాని నిర్మాణం కోసం, ఇదేమైనా మాటలా అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ప్లేట్ ఎలా మార్చేస్తా ఉన్నాడో మనం అంతా కూడా చూశాం. ఇంతకు ముందు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ది టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ సెక్రటేరియట్ అన్ని టెంపరరీగా నామకరణం చేసిన ఇదే వ్యక్తి చివరకు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ 14,000 కోట్ల రూపాయల టెండర్లు కూడా పిలిచారు అధ్యక్ష. కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ, కొత్తవిగా ఇవన్నీ కట్టడం కోసం అని చెప్పి ఏకంగా 14,000 కోట్ల రూపాయల టెండర్లు కూడా పిలిచిన పెద్ద మనిషి అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎలా ప్లేటు మార్చి ఆయనకు ఏ రకంగా సూట్ అవుతే ఆ రకంగా తాను మాట్లాడడం ఇవన్నీ మనం కొత్త కాదనుకో అధ్యక్ష. ఇక మాట్లాడడం మనం చాలా సందర్భాలలో చూసాం. ఇదే సభలోనే ప్రత్యేక హోదా గురించి కూడా ఆయన ఎన్నెన్నిసార్లు ఎలా కుప్పగొంతలేశారో మనం అంతా కూడా చూసాం. ఆ నైజమే అట్లాంటిది కాబట్టి అందులో భాగంగానే ఇది కూడా అధ్యక్ష. ఇంత భారీ ప్రాజెక్టుకు మేమేదో అడ్డుకుంటున్నామని చంద్రబాబు నాయుడు గారు అరుస్తున్నారు అధ్యక్ష. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొత్తంగా ఇదే పెద్ద మనిషి తన నోట్లో నుంచే 4-5 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఈ ప్రాజెక్టు అని చెప్పిన ఇదే పెద్ద మనిషి కేవలం మౌలిక సదుపాయాలు ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు ఇవ్వడం కోసం 1,09,000 కోట్లు, ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున 53,000 ఎకరాలకు 1,09,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పిన ఇదే పెద్ద మనిషి 5 సంవత్సరాలలో నేను రాజధాని కోసం అది చేసేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను అని చెప్తాడు. ఏకంగా బాహుబలి సినిమా సెట్టింగ్స్ చూపించేసేసినాడు. సింగపూర్కు పోతే సింగపూర్ ఇదే అంటాడు, సింగపూర్ తీసుకొచ్చేస్తానన్నాడు. ఇంకా రకరకాల దేశాలకు పోయేటప్పుడల్లా ఆయా దేశాలన్నీ కూడా ఇదే ఆ మాదిరిగా నేను చేసేస్తున్నా అని చెప్పిన ఈ వ్యక్తి 5 సంవత్సరాలలో అధ్యక్ష ఇదే పెద్ద మనిషి తన నోట్లో నుంచే 4-5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రాజధాని కట్టడానికి అని చెప్పిన ఇదే వ్యక్తి నోట్లో నుంచి వచ్చిన మాటలు అధ్యక్ష. ఈ వ్యక్తి చేష్టల్లో ఎంత ఖర్చు పెట్టాడని చెప్పి చూస్తే అధ్యక్ష ఇదే రాజధాని ప్రాంతంలో ఇదే అమరావతి అధ్యక్ష ఇదే వ్యక్తి 5 సంవత్సరాలలో ఖర్చు చేసింది 5,674 కోట్లు మాత్రమే అధ్యక్ష. బకాయిలుగా ఈయన కట్టకుండా వదిలేసిపోయిన అమౌంట్ మరో 2,297 కోట్లు అధ్యక్ష. అంటే 2,297 కోట్లు కట్టలేదు అధ్యక్ష, చేతులెత్తేశాడు. కేవలం 5,674 కోట్ల రూపాయలు మాత్రమే